RU5 న్యూస్ కి స్వాగతం. పేద ప్రజలకు అండగా ముఖ్యమంత్రి సహాయ నిధి పథకం నిలుస్తుందని పరకాల శాసనసభ్యులు శ్రీ రేవూరి ప్రకాష్ రెడ్డి అన్నారు. ఆదివారం గీసుకొండ మండలం కొనయామాకుల రైతు వేదికలో గీసుకొండ సంఘం 15, 16, 17వ డివిజన్లకు చెందినటువంటి అర్హులైన లబ్ధిదారులకు CMRF చెక్కులను పరకాల శాసనసభ్యులు శ్రీ రేవూరి ప్రకాష్ రెడ్డి పంపిణీ చేశారు. పార్టీలకు అతీతంగా ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందిస్తున్నామని, నిరుపేదలకు కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం ఎప్పుడూ అండగా ఉంటుందని, కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తుందని అన్నారు. గీసుకొండ మండలానికి చెందిన 116 మంది లబ్ధిదారులకు 40,13,000, సంగెం మండలానికి చెందిన 116 మంది లబ్ధిదారులకు 41,65,500 రూపాయల విలువ, 17వ డివిజన్కి చెందినటువంటి 13 మంది లబ్ధిదారులకు 4,37,500 రూపాయల విలువ గల ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను పంపిణీ చేశారు. మొత్తం పరకాల నియోజకవర్గం వ్యాప్తంగా 1,740 మందికి 5,65,79,500 రూపాయల విలువ గల CMRF చెక్కులను పంపిణీ చేశామన్నారు. అనారోగ్య కారణంతో ప్రైవేటు, కార్పొరేట్ ఆసుపత్రుల్లో చికిత్స పొందిన వారికి ప్రభుత్వం తరపున బాధ్యతగా నేరుగా ముఖ్యమంత్రి సహాయ నిధి పథకం ద్వారా ఆర్థిక సహాయం అందజేస్తున్నామని తెలిపారు. ఈ యొక్క పుణ్యకార్యం, ఈ పుణ్యకార్యంలో ఎక్కడ కూడా కార్యకర్తలు రూపాయి తీసుకోకుండా పనిచేసి పెట్టాలని చాలా స్పష్టంగా చెప్తున్నాను. ఈ మధ్యనే 1-2 దగ్గర డబ్బు తీసుకున్నారని నా దృష్టికి వస్తుంది. వాళ్ళకి మాత్రం ఉన్నదిగా, ఎందుకంటే నేను ప్రతి మీటింగ్లో చెప్తున్నా, మీరు కూడా ఎవరికి రూపాయి ఇవ్వద్దు. కళ్యాణ లక్ష్మి కానీ ముఖ్యమంత్రి ఎవరైనా అడిగినా, మీరు పైసలు మిమ్మల్ని అడిగినా నాకు ఫోన్ చేసి అందరికీ ఇది ఒక పవిత్ర కార్యక్రమం కింద చేస్తున్నాం. మనం మొదటి కూడా ఇటువంటి పవిత్ర కార్యక్రమంలో కొంచెం దరిద్రుడు ఎవరైనా నుండి పైసలు వసూలు చేస్తే మాత్రం నాకు చెప్పాలి. ఇదేం అనుమానం లేదు కనుక దయచేసి ఈ విషయాన్ని కూడా అందరూ గ్రహించి వేరే స్పీచ్ తీసుకోండి.